హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆకుకూర కర్రీ చేసుకుందాము. బేసిక్గా మా ఊరు సైడ్ అయితే దాన్ని కొయిటాకు అంటారు. మీ ఊర్లో ఏమంటారో ఆ ఆకుని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ ప్రాసెస్ నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకున్నాము. దాని తర్వాత కూరగాయలు ఎందుకంటే వాటిని మనం వంటల్లో యూజ్ చేస్తాం, కానీ సపరేట్గా అయితే కర్రీస్ చేసుకోం. కాబట్టి కూరగాయలు ఆనియన్, మిర్చి అండ్ టమోటా అన్నీ వేసి బాగా కలుపుకుందాం అన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకుందాం అన్నమాట. టొమాటోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ అలా ఒక గంట సేపు కలుపుదాం అన్నమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొయిటాకు ఆకుకూర వేసేసుకుందాము. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఆ కట్ట ఎంత అవుతుందో మీరే చూస్తారు కదా, చూడండి. ఇప్పుడు రైస్ కుక్కర్ నిండా ఉంది, లాస్ట్కి అది అడుగంటిపోతుంది. మనం దాన్ని మంచిగా ఆవిరికి ఉడికించుకుందాం, తొందరగా మగ్గిపోతుంది. కొంచెం మూత పెట్టుకుందాం ఆవిరికి. అడుగంటిపోయింది, చెప్పినా కదా. అట్లనే ఉంటుంది అన్నమాట మన ఆకుకూరతో. బాగా ఉడికించుకోండి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది తినరు కడుపు నొప్పి వస్తుందని, బికాస్ ఆఫ్ సరిగ్గా ఉడకకపోవడం వల్ల. ఒక 10 minutes బాగా ఉడికించుకోండి. ఆకుకూర ఎంత ఉడికితే మీకు మంచిగా ఉంటుంది అన్నమాట, కడుపు నొప్పి అలాంటివి రావన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోండి, ఎందుకంటే అల్లం ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచిగా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకుందాము. అంతా అడుగంటిపోయింది, ఆకు కదా మొత్తం బౌల్కి అంతా కరుచుకొని పోయిందనమాట. అందుకే అంతా గీకి ఒక చోటుగా తీస్తున్నాను. అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోండి, ఎందుకంటే అది ఆకుకూరలోకి సరిగ్గా కలవన్నమాట. బాగా కలుపుకుంటే లోపలికి బాగా ఇమురుకుంటుంది అనమాట. దాని తర్వాత ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కారం తగినంత, కొంచెం పసుపు ఫస్ట్లోనే వేయాల్సింది, నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత మంచిగా కలుపుకోండి. అది కూడా కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఎంత కలుపుకుంటే మీకు ఆకుకూరకు ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసుకున్నామో అవన్నీ బాగా పట్టుకుంటాయన్నమాట, మంచిగా ఆకుకు అంతా పట్టుకుంటాయన్నమాట. మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇంకా మూత మూసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను రైస్ కుక్కర్ ఆఫ్ చేసినాను, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత లోపల ఆవిరికి అంత మంచిగా తయారవుతుందన్నమాట డిష్. ఇప్పుడు ఇంకా రెడీ మన ఆకుకూర కర్రీ. ఇప్పుడు ప్లేట్లకి సర్వ్ చేసుకుందాము. అన్నం పెట్టుకొని, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. మనకి రీసోర్స్ లేవు కాబట్టి చపాతీ చేసుకోవడానికి అన్నంతోనే సరిపెట్టుకుందాం అనమాట. నేను తిని చూసాను, బాగుంది, కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. మీరు చూసుకొని వేసుకోండి. మళ్ళీ వీడియో తర్వాత నేను నిమ్మకాయ పిండుకొని తిన్నాను, చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది నిమ్మకాయ పిండుకున్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ టుడే.
Bye. Please like, share and subscribe to my channel. Bye.